మాంజీర నదిపై కర్ణాటక ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టు కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ యొక్క అక్రమ ప్రాజెక్టులు అనేది మాంజీర నది అంటే మాంజీర నది దగ్గరలో ఉన్నటువంటి కరంజ ప్రాజెక్టు పైన ఈ యొక్క రోడ్ కమ్ బ్యారేజ్ చెక్ డ్యామ్ నిర్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒకవేళ గనక ఈ మాంజీర నదిపై రోడ్ కమ్ బ్యారేజ్ చెక్ డ్యామ్ నిర్మిస్తే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మెదక్ జిల్లా మరియు సంగారెడ్డి జిల్లాల రైతాంగానికి సాగునీరుకు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క కారంజ ప్రాజెక్టు అనేది బాల్కి జిల్లాలోని ఆల్రెడీ ఈ కారంజ ప్రాజెక్టు దగ్గర 7.5 టీఎంసీల రిజర్వేర్ అంటే ప్రాజెక్ట్ నిర్మించింది. ఇప్పటికే నిర్మించుకోరు కర్ణాటక ప్రభుత్వం. సో అయితే మన సంగారెడ్డి జిల్లా నుంచి ప్రవహించేటువంటి నారింజ ప్రాజెక్టు, ఈ యొక్క నారింజ ప్రాజెక్టు నుంచి వరద నీరు కారంజ నదిలో వెళ్తుంది. ఈ యొక్క కారంజ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే మాంజీర నదికి ఉపనది. అయితే ఈ మాంజీర నదికి ఉప అయినటువంటి కారంజ ప్రాజెక్ట్ దిగువననే ఈ యొక్క చెక్ డ్యామ్ కడుతుంది. రోడ్ కమ్ బ్యారేజ్ చెక్ డ్యామ్ ఈ రెండు కడుతుంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మాంజీర నది ఉపనది కారంజ నది పైన ప్రాజెక్టు పైన ఒక బ్యారేజ్ కడుతున్నారు, చెక్ డ్యామ్ కడుతున్నారు, ఆటోమేటిక్గా ఏమవుతుంది, సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి సింగూరు డ్యామ్ యొక్క సింగూరు డ్యామ్కు నీటి వరద అంటే ఫ్లో అనేది తగ్గిపోతుంది. అంటే నీటి మట్టం తగ్గే ప్రమాదం ఉంది ఆటోమేటిక్గా. సో దీనివల్ల ఇక్కడ యొక్క మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, సంగారెడ్డి కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాలకు తాగునీటి కష్టాలు కంపల్సరీ వస్తాయి. అయితే ఈ యొక్క నారింజ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి వరద నీరు ఆటోమేటిక్గా ఎప్పుడైతే మాంజీరలోకి తగ్గుతుందో ఈ మాంజీర నదికి రాకుండా కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తుందంటే 0.1 టీఎంసీ నుంచి 0.2 టీఎంసీ నీటి రాకుండా అడ్డుకునే అవకాశం ఉంది. ఒకవేళ గనక అదే జరిగితే ఈ యొక్క వరద నీరు అనేది ఎప్పుడైతే తగ్గుతుందో మాంజీర ప్రాజెక్ట్ అనేది కూడా దాని యొక్క వ్యాలిడిటీ అంటే మాంజీర ప్రాజెక్ట్ నీరు తగ్గుతుంది. ఆటోమేటిక్గా సింగూరు డ్యామ్ యొక్క నీరు కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అంటే 1 టీఎంసీ అంటే 1 అడుగు. సముద్రాల చెరువులు ప్రాజెక్టు లెక్క ప్రకారం 1 టీఎంసీ అంటే 1 అడుగు. 22,000 ఎకరాలకు నీరు పారుతుంది 1 అడుగు నీరు 1 టీఎంసీ. అలాంటి 2 టీఎంసీలు అంటే సుమారుగా 45,000 ఎకరాలకు నీరు వచ్చే అవకాశం లేదు. ఇలాంటి ప్రభావం ఉండడం వల్ల ఈ యొక్క ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఏమనంటే ఈ యొక్క ప్రాజెక్టు కట్టకుండా కర్ణాటక సర్కార్ను ఆపాలని డిమాండ్ చేస్తారు. అయితే ఇదే 2014-15 సంవత్సరంలో కూడా కర్ణాటక ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించింది. అప్పట్లో టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిపైన అభ్యంతరం చెప్పడంతో అప్పటి కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నేడు మాత్రం వీటిని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులు కట్టకూడదనే కోరుకుందాం. ఎందుకంటే మన సింగూరు డ్యామ్ యొక్క నీటి నిల్వ తగ్గుతుంది, మాంజీర డ్యామ్ ప్రవాహం తగ్గుతుంది, మన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు కూడా అనేక కష్టాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని సీఎం వరకు మనం ప్రతి ఒక్కరు తీసుకుపోవాలి. సీఎం కూడా దీనిపై దృష్టి సారించి ఆ ప్రభుత్వంతో మాట్లాడితే సమస్య పరిష్కారం దొరుకుతుంది.